ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమ. ఇక మనకు కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే కుంభరాశికి జన్మంలో రాహు వస్తున్నాడు మే 18 నుంచి. అలానే ద్వితీయమందు శని శుక్రులు, చతుర్థమందు రవి బుధులు, పంచమందు గురువు, షష్టమందు కుజుడు, సప్తమందు కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు జన్మంలో రాహు నడుస్తున్నాడు. శని వెళ్ళిపోయాడు అన్నంతసేపు పట్టలేదు, మళ్ళీ జన్మంలోకి రాహు వచ్చాడు. ఏలినాటి శని ప్రభావంలో ప్రత్యేకంగా కుంభరాశి వారికి చాలా ఇబ్బందుల నుంచి బయటపడ్డారు అనుకున్నంతసేపు పట్టలేదు, మళ్ళీ శని ఎంబటే ఎంటర్ అయిపోయాడు ఓ నెల గ్యాప్తోనే. కాబట్టి వీళ్ళకి మళ్ళీ నిరాశ నిస్పృహలు, ఎంత చేసినా ఇంతేనా మా ఫలితం, కష్టే ఫలి, రెచ్చగొట్టడం, మిమ్మల్ని కావాలని అందరూ మిమ్మల్ని పోగొట్టడం, ఆర్భాటాలకు పోయి ఖర్చులు విపరీతంగా రావటం, అలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే కావాలని రెచ్చగొడతారు, మిమ్మల్ని పెడతాడా లేదా అనేది రెచ్చగొట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏంటంటే ఎంతప్పటికీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలని ఆలోచిస్తుంటారు కుంభరాశి వారిని. అంటే ఎందుకు అలాగా అంటే జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి మళ్ళీ రెచ్చగొడితే మీరు ఏం నోట్లోంచి ఏ మాట వస్తే అది పట్టుకొని వేలాడదామని ఆలోచిస్తుంటారు. ద్వితీయంలో శని శుక్రుడు ఉండటం వల్ల ముఖ్యంగా ఈ ధన రాబడి ఏదైతే ఆగిపోయిందో, లేదా కుటుంబంలో కొంతవరకు ధనం ఎక్కడైనా వచ్చి మనకు రావాల్సిన ధనం, ఆగిపోయిన ధనం అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా యోగప్రదంగా ఉన్నాడు ద్వితీయంలో, కుటుంబంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో కొత్త విషయాలు, కొత్త వాళ్ళు రావటం, అంటే వాళ్ళ ద్వారా మీకు కొంత పరిచయాలు ఏర్పడటం, వ్యాపార లావాదేవీలకు కానీ ధనపరంగా కానీ లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. అలానే రవి బుధులు చతుర్థమందు సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా బుద్ధి కుశలత కౌశలతో వ్యవహరించడం, తగు సమయానికి సమయస్ఫూర్తి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం చాలా అద్భుతంగా రావటం వాటి ద్వారా. అలానే పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు యోగప్రదంగా ఉన్నాడు. జన్మరాశిలో రాహు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి పట్టడం వల్ల ఆ రాహు కూడా కొంతవరకు స్తబ్దుగా ఉండడం జరుగుతుంది. గురువు ఎప్పుడైతే శుభదృష్టి జన్మరాశి మీద పడుతుందో కాబట్టి కొంత ఆపదల నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈ యొక్క కుజుడు ఆ యొక్క 6లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా రోగాలు రాకుండా చూసుకోండి. రోగం వచ్చే ఏదైనా రోగాలు వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, రక్తహీనత వచ్చినా ఎలా తీసుకోవాలి, ఆయుర్వేద గుణాలు కానీ హోమియోపతి లాంటివి కానీ వైద్య పరికరాలుగా దగ్గర పెట్టుకోవడం మంచిది. రుణం తొందరగా చేయొద్దు. ఒకవేళ అత్యవసరమైతే అధిక మొత్తంలో రుణం చేయండి. చిన్న మొత్తంలో అయినా వృధం కూడా ఏది చేసినా మీకు అవసరం ఉన్న దాన్ని బట్టే చేయండి, అంతే తప్ప ఎక్కువగా తీసుకొని ఇబ్బంది పడే అవకాశం చేయకూడదు. అలానే సప్తమంలో కేతు ఉండడం వల్ల అనుకున్న కార్యక్రమాలని 1-2 సార్లుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మీరు ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది మంచిది. ఈ విధంగా కొంత వీళ్ళకి రాబోయే ఈ యొక్క మే మాసంలో 60% బాగుంది, 40% బాగాలేదని చెప్పొచ్చు. 60% యోగప్రదంగా ఉంది. మరి ఈ రాశి వారికి మీరు ఎలాంటి పరిహార మార్గాలు సూచిస్తారండి? ముఖ్యంగా వీళ్ళకి కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి నాగారాధన కానీ, ఆదివారం రోజు కానీ సర్పారాధన, ఆదివారం మంగళవారాలు నియమాలు ఉండటం, ఆదివారం రోజు రాహుకాల దీపారాధన చేయటం, లేదా మంగళవారం రోజు రాహుకాల దీపారాధన చేసుకోవటం, కాలభైరవాష్టకం చదువుకోవటం, దుర్గాదేవి చండీ సప్తశతి పారాయణం, చండీ హవనాల్లో పాల్గొనటం, దానికి సంబంధించిన క్రతువుకి దానం వస్తు రూపేణ ఇవ్వటం, అలానే చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి.